రైట్, అందరికీ నమస్కారం. నా పేరు ఆదిత్య, మీరు చూస్తున్నారు థాయిలాండ్ అబ్బాయి ఛానల్. అయితే ఈ వ్లాగ్ మనం చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నాం ఈ ఛానల్లో, థాయిలాండ్ అబ్బాయి ఛానల్లో. సో ఇక్కడంతా రస్టిక్గా ఉంటాయి వ్లాగ్స్ అన్ని, ఎటువంటి ఎడిటింగ్ ఉండదు, ఆన్ పాయింట్ ఉంటుంది. చక్క మాట్లాడతాను, ఏమనిపిస్తే అది మాట్లాడతాను. సో కరెంట్లీ ఈరోజు డేట్ వచ్చేసి మే 9వ తారీఖు, మే 13వ తారీఖున మనకి ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. నేను కరెంట్లీ హైదరాబాద్లో అయితే ఉన్నాను. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఈ ఎలక్షన్ హడావిడి, హై టెన్షన్, ఒక హై రద్దీ ఉన్న టైంలో ఇప్పుడు నేను ఆంధ్రాకి వెళ్ళబోతున్నాను ఈరోజు మన ఓటు హక్కుని వినియోగించుకోవడానికి. అలాగే నాలాగే చాలామంది అమెరికా నుంచి యుఎస్ నుంచి అమెరికా నుంచి యుఎస్ నుంచి యూరప్ నుంచి తర్వాత చాలా దేశాల నుంచి, ఇంకా సౌత్ ఈస్ట్ ఏషియాలో థాయిలాండ్ నుంచి, మలేషియా నుంచి, అటు జపాన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఎన్నో దేశాల నుంచి వచ్చి మనకి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అందరూ మీరు కూడా ఓటేయండి. అయితే మనం చూద్దాం ఈ వ్లాగ్లో మొత్తం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఏంటో తెలుసా, అసలు ఎలక్షన్స్ కోసం స్పెషల్ బస్సులు వేస్తున్నారట. అంటే ఇది లాస్ట్ 2019 ఎలక్షన్స్కి నేను మా ఊర్లోనే ఉన్నాను కాబట్టి నాకు పెద్ద తెలియలేదు సివియారిటీ ఏంటనేది. కానీ ఇప్పుడు అసలు బస్సెస్ అరేంజ్ చేసి బస్సెస్ వేస్తున్నారట. అంటే 13 ఎలక్షన్స్ కదా, 12th రాత్రి ఇక్కడ ఏ ఊరు నుంచి ఆ ఊరికి వాళ్ళని కలెక్ట్ చేసుకుని ఇక్కడ బస్సెస్లో తీసుకెళ్తున్నారట. ఇప్పుడు మనకి కరెంట్లీ మనకి ఇష్టమైనటువంటి ఆర్సీబీ యొక్క మ్యాచ్ అయితే జరగబోతోంది. మన రిమోట్ ఇక్కడ ఉంది. ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది. టాస్ పడింది ఆల్రెడీ ఎప్పుడో. ఇప్పుడు మన ఆర్సీబీ ఎంత కొట్టిందో చూద్దాం. 43 for 1. కోహ్లీ భయ్యా ఉన్నాడో లేదు చూడాలి. బై ద వే, జియో సినిమాలో 29 రూపీస్కి అడ్వర్టైజ్మెంట్స్ లేని ప్యాకేజ్ ఏదో స్టార్ట్ చేశారు. మీరు తీసుకున్నారా? తీసుకుంటే కామెంట్స్లో చెప్పండి. 43 for 1 తెలుగు కామెంటరీ మనం చూడడం మనకు వద్దు, మనకి ఇంగ్లీష్ కామెంటరీ చూస్తాం. కోహ్లీ ఉన్నాడు, విల్ భయ్యా ఉన్నాడు. అయితే ధర్మశాలలో జరుగుతుంది. కోహ్లీ భయ్యా ఉన్నాడు, విల్ జాక్స్ భయ్యా ఉన్నాడు. ఇప్పుడే జాక్స్ భయ్యా అవుట్ అయ్యాడు. మనం టీవీ పెట్టాం, జాక్స్ భయ్యా కరివేపాకు అని కనపడింది. ఓకే, సో మనం సర్దుకోవాల్సింది చాలా ఉంది. మనం ప్యాకప్ చేసుకుని మనం 12:30కి ట్రైన్ అంటే ఆల్మోస్ట్ మనం ఇప్పుడు నాకు తెలిసి టైం అంతా ఆల్మోస్ట్ టైం వచ్చేసి 19:53, అంటే ఆల్మోస్ట్ 8గా వస్తుంది. 10:30కి బయలుదేరినా కూడా మనం 11:30కి ఈజీగా అందుకొచ్చి సికింద్రాబాద్. ఆ టైంకి ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఓకే, ఈ ఛానల్లో అన్నీ కూడా రస్టిక్ వ్లాగ్స్ ఉంటాయి. ఏమొస్తే అది పెట్టేస్తుంటే పెద్ద ఎడిటింగ్ ఉండదు, అంతా ఆరామ్సే ఉంటుంది. సో మీరు ఈ వ్లాగ్స్ని ఎంజాయ్ చేసినా చేయకపోయినా నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఏమనిపిస్తే కామెంట్లో రాయండి, ఓపెన్గా రాయండి. సో దట్స్ ఇట్. లెట్స్ గో టు సికింద్రాబాద్. సో ఏంటంటే మెయిన్గా మీకు తెలిసిందే, నేను ఒక రీసెర్చ్ అసిస్టెంట్కి ఆల్రెడీ వర్క్ చేశాను. నేను కొంచెం ఈ రీసెర్చ్ ఫీల్డ్లో అది ఉంటాను. నాకు ప్రస్తుతానికైతే నేను ఫ్రీలాన్సింగే చేస్తున్నాను. సో నాకు ఎప్పుడు వర్క్ వస్తుందో తెలియదు కాబట్టి నాకు పెద్ద సెటప్ ఉందన్నమాట. ఈ కంప్యూటర్ అని, ఛార్జర్లని, నేను ఈ వ్లాగింగ్ స్టఫ్ అది కూడా చేస్తున్నాను చాలా ఛానల్స్లో. మీరు చూస్తే కనుక ఇక్కడ మనకి ఆర్కే అని కనిపిస్తుంది, అదొక బ్యాక్గ్రౌండ్. ఇది మా అక్క రూమ్ అనమాట. సో ఈ ఆర్కే అంటే రివ్యూ కుర్రాలు అని ఒక ఛానల్ స్టార్ట్ చేసాం యూట్యూబ్లో, కొలాబరేషన్తో చేస్తున్నాం అనమాట. సో ఈ కొలాబరేషన్లో రకరకాల పాడ్కాస్ట్లు చేస్తున్నాం. ఇంకా అలాగే నాకు ఆల్రెడీ 3 ఛానల్స్ ఉన్నాయి. ఎందుకున్నాయి అన్ని ఛానల్స్, ఎందుకు మెయింటైన్ చేస్తున్నాం అని అడగండి, నాకు ఆ ఇంట్రెస్ట్ అలా ఉంది. సో ఏజీబీ ఎక్స్ప్లెయిన్స్ అనేది ఒకటి, ఏజీబీ వాక్లాగ్స్ అనేది ఒకటి, ఈ 2 నా మెయిన్ ఛానల్స్. ఇది జస్ట్ చాలా క్యాజువల్ ఛానల్ అనమాట. ఇది ఎందుకు స్టార్ట్ చేశానంటే ఒక రివెంజ్ స్టోరీతో స్టార్ట్ చేశానంటే, యూట్యూబ్లో ఎంత అద్భుతమైన కంటెంట్, ఎంత కష్టపడి, ఎంత చెక్కి మంచి కంటెంట్ పెట్టినా కూడా ఎవరు చూడట్లేదని ఏదో ఒకటి పడేద్దాం యూట్యూబ్లో అంటే అలా కాదు, చాలా రస్టిక్గా చేద్దామని ఏదో ఒకటి చేసేద్దాం
ఉన్నది ఉన్నట్టు పెట్టేద్దామని ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. సో కంటెంట్ చేస్తూ ఉంటాను అక్కడక్కడ, కానీ మెయిన్ కంటెంట్ మాత్రం నేను ఏజీవీ ఎక్స్ప్లెయిన్స్, అందులో సైన్స్ ఫ్యాక్ట్స్ కానీ ఎక్స్ప్లెయినర్ వీడియోస్ కానీ, అంటే లైక్ మాస్క్, ఇప్పుడు మనం మాస్క్ పెట్టుకుంటాం, మాస్క్ ఎలా ఆరిజినేట్ అయింది, అసలు ఎవరు ఫస్ట్ మాస్క్ని సృష్టించి, అసలు మాస్క్ సృష్టించాలనే ఐడియా ఎలా వచ్చింది, ఇలాంటి కాన్సెప్ట్లన్నీ కూడా ఈ ఏజీవీ ఎక్స్ప్లెయిన్స్లో కవర్ చేస్తూ ఉంటాను. ఇంకా ఏజీవీ వాక్లాగ్స్ అనేది నా ప్రాపర్ వ్లాగింగ్ ఛానల్. అది ఇంగ్లీష్ అండ్ తెలుగు మిక్స్తో ఉంటుంది. అంటే అది నేను థాయిలాండ్లో ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు నా క్యాంపస్లో తిరుగుతూ ట్రావెల్ వ్లాగింగ్ ఇలా చేసేవాడిని. అప్పుడు ఇంగ్లీష్ ఆడియన్స్, అంటే థాయ్ వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి, మా ఫ్రెండ్స్ అందరూ థాయ్ వాళ్ళు ఉండేవారు అండ్ హిందీ వాళ్ళు ఉండేవారు కాబట్టి వాళ్ళకి అర్థం అవడం కోసం నేను చాలా ఫ్యాన్ డిస్టర్బెన్స్ వస్తుందేమో, వాళ్ళందరికీ అర్థం అవడం కోసం నేను ఇంగ్లీష్లో చేసేవాడిని. సో ఇంగ్లీష్ అండ్ తెలుగు మిక్స్ చేసేవాడిని. సో ఆ ఛానల్లో మెయిన్గా ఏంటంటే విజువల్ ట్రీట్లో ఉండాలని నా ఉద్దేశం. సో మంచిగా విజువల్గా అద్భుతంగా మంచి ఎడిటింగ్తో ప్రాపర్ షార్ట్స్తో చేస్తూ ఉంటాను. ఇందులో వచ్చేసి చాలా రస్టిక్ వ్లాగ్స్ ఉంటాయి. రస్టిక్ కాదు యాక్చువల్గా, చాలా ఓకేష్, పెద్ద ఎఫర్ట్ పెట్టను ఈ ఛానల్కి. అందులో కొంచెం ఎఫర్ట్ పెట్టి చేస్తాను ఎడిటింగ్ అది ప్రాపర్గా. అండ్ ఆ ఎక్స్ప్లెయిన్స్ వచ్చేసి అందులో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ స్టఫే ఉంటుంది, అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో. అంటే లైక్ సైన్స్ ఎక్స్ప్లెయినర్స్ కానీ, ఇంకా మనం అన్నిటికీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి, అన్నీ ఇగోలా వేస్తాను, ఇక్కడ వేస్తున్నాం కదా, ఇవన్నీ ఫాలో అయిపోండి మీకు ఇష్టమైతే. అంటే కంటెంట్ చూడండి, మీరు ఇలాంటి కంటెంట్ చూడను రోజు వారి డైలీ బేసిస్లో అనుకుంటే చేయకండి. లేదు నేను చూస్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే ఒకసారి చెక్ చేయండి, జస్ట్ బాగుంటే సబ్స్క్రైబ్ ఆర్ ఫాలో చేసుకోండి, బాగోపోతే లైట్ తీసుకోండి. ఇక్కడ పెద్ద కంపల్షన్ ఏం లేదు. నేను కూడా ఎవరిది బాగోపోతే చూడను, సో నాది కూడా ఎవరు బాగోపోతే చూడరనే క్లారిటీ అయితే నాకుంది. సో అది అన్నమాట సంగతి. మనం సొల్లు ఆపి ఫస్ట్ దాన్ని ఏమంటారు, అది ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి. చెప్పా కదా, ఈ కంప్యూటర్ స్టఫ్ అంతా ఇప్పుడు ప్యాక్ చేయాలి. కంప్యూటర్ ఉంది, కెమెరాలు, ఈ స్టఫ్ అంతా ఉంది, గోల, ఐప్యాడ్, అంటే ఏది పట్టుకెళ్ళకపోయినా దాంతోనే అవసరం పడుతుంది అనమాట నాకు. సో అది ఒక్కొక్క ఇబ్బంది నాకు. ఎనీవేస్ లెట్స్ గో. మొత్తం సర్దుకోవడం అయితే అయిపోయింది. ఆల్రెడీ కంప్యూటర్ పెట్టేసుకున్నాం, కేబుల్స్, దాని తర్వాత ఇంకా పెట్టుకోవాల్సిన స్టఫ్ అంతా పెట్టేసుకున్నాం. ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీ పర్సు, మీ ఇయర్ ఫోన్స్, మీ ఇంపార్టెంట్ ఛార్జర్, ఒక వాటర్ బాటిల్, అండ్ నేను రెగ్యులర్గా మెంతో ప్లస్ బామ్, ఏదో ఒక బామ్, అంటే ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించినప్పుడు మెంతో ప్లస్ బామ్, ఇలాంటి ఏవైనా హ్యాండీ ఐటమ్స్ని మాత్రం చాలా పైన పెట్టుకుంటాను. అది పెద్ద చెప్పే ఎక్కర్లేదు, మేము చెప్తేనే మీకు తెలుస్తుందా అని కాదు, కానీ చెప్తున్నా ఏమన్నా తెలియని వాళ్ళు ఉంటారేమో అని, ఎందుకంటే ఇది అన్నీ చెప్పుకోగలిగిన ఛానల్ కాబట్టి చెప్తున్నా. సో చూస్తే కనుక ఇదిగో ఇలాగ ఒక క్యారీ కేస్ అయితే నేను క్యారీ చేస్తాను అనమాట. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక క్యారీ కేస్ అయితే మీరు పెట్టుకోండి. అంటే ఇలాగ చిన్న ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్నీ ఇలాంటి చిన్న దాంట్లో. ఇది 150 రూపాయలకి నేను డెకాత్లాన్లో కొన్నాను దీన్ని. చాలా హ్యాండీ ఉంటుందన్నమాట, చాలా బెస్ట్. సింపుల్గా వేసుకుని చాలా ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏమైనా ఉంటే వేసుకుని వెళ్ళిపోవచ్చు. సో అది ఇంకా ఇంపార్టెంట్గా ఉన్న ఇయర్ ఫోన్స్ కానీ, చాలా ఇంపార్టెంట్ అయిన, అంటే ఛార్జింగ్ గబుక్కుని పెట్టుకోవాలంటే ఛార్జర్ కానీ, పవర్ బ్యాంక్ ఒకటి, ఇలాంటివి బ్యాగ్లో పై జిప్లో ఫస్ట్లో ఓపెన్ చేసిన వెంటనే దొరికేలా పెట్టుకుంటాను సో అన్నీ బెస్ట్ అన్నమాట ఇదంతా అలా పెట్టుకోవడం వల్ల, ఇయర్ ఫోన్స్ కానీ ఇవి. అండ్ ఇంకో ప్రో టిప్ ఏంటంటే, మీ దగ్గర ఎలక్ట్రానిక్స్ పెట్టుకున్నప్పుడు ఇలాగ అటు ఇటు కొంచెం ప్యాడింగ్ చేసి పెట్టుకోవడం బెస్ట్. నా దగ్గర ఐప్యాడ్ ఉంది. సో ఈ ఐప్యాడ్ లాస్ట్ టైం ఇలాగే కొంచెం స్ట్రెస్ అది పడింది దాని మీద, సో ఇబ్బంది అయిందనమాట. సో అందుకని కొంచెం జాగ్రత్తగా ప్యాడింగ్ అటు ఇటు పెట్టుకుంటే మీరు కొంచెం బెస్ట్ అనమాట. ఇది ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, బట్ తెలియదని కాదు, మళ్ళీ అదే చెప్తున్నాను అనుకోకండి. అండ్ వాటర్ బాటిల్ కూడా ఇంపార్టెంట్. యాక్చువల్గా అయితే నేను హైదరాబాద్లో జాబ్ సెర్చ్ కోసం వచ్చాను, అండ్ కోర్సెస్ కూడా చేస్తున్నాను కొన్ని. చాలా రోజులు, అంటే ఆల్మోస్ట్ నేను ఫిబ్రవరిలో వెళ్ళాను ఇంటికి, మళ్ళీ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, ఆల్మోస్ట్ 3 months పైన అయిపోతుంది. సో అందుకని కొంచెం ఒక వారం రోజులు ఉందామని, అంటే రిటర్న్ టికెట్ బుక్ చేసుకోలేదు, సో వారం రోజులు ఉండి వద్దామని అనుకుంటున్నాను. సో సర్దుకోవాలని నేను చూడాలి ఎన్ని జతలు పెట్టుకోవాలి ఏంటనేది. ఇంకా చాలా చెప్తాను, రోజు చేస్తా బ్లాగింగ్, చూడండి.
ఇదైతే కెమెరా బ్యాగ్, ఇది మన రెగ్యులర్ బ్యాగ్, ఇదైతే నా ఫుల్ బ్యాగ్. సో అయితే మొత్తం రెడీ. ఏంటి వీడు రెడీ అయిపోయాడు, ఇంకా బ్లాక్ బట్టలు వేసుకున్నాడు ఇందాకట్లాగా అనుకోకండి. ఈ షర్ట్లు ఒక 4 షర్ట్లు అయితే కొన్నాను నేను. ఇవి ఏంటిది మన యాలన్ సోల్లీ, అది మన బ్యాంకాక్లో అయితే సీకాన్ స్క్వేర్ మాల్ అని ఉంటుంది, మెగా బ్యాంక్ నా దగ్గర. అది బ్యాంకాక్ వాళ్ళకి తెలుస్తుంది, బ్యాంకాక్ వెళ్తే కూడా అక్కడ షాపింగ్ బాగా చేయొచ్చు. అక్కడ ఏంటంటే యాలన్ సోల్లీ షర్ట్లో 400 బాట్కి దొరుకుతుంటే ఒక 2 బ్లూలు 2 బ్లాక్ షర్ట్స్ కొనేసుకున్నాను. సో అవే అలా అంటే ఈ సమ్మర్ టైంలో కొంచెం ఫ్రీగా ఉంటుంది కాబట్టి అవే వాడుతూ ఉంటాను. సో ఆల్ సెట్, తినేసి లీవ్, ర్యాపిడో పెట్టుకోవాలి. సమ్మర్ కదా, ఒక ఐస్ వాటర్ బాటిల్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను, చిల్డ్ బాటిల్. ఎందుకని ఉపయోగపడుతుంది, ఎందుకంటే బయట వాటర్ తాగడం కంటే మన దగ్గర ఫుల్ వాటర్ బాటిల్ పెట్టుకుంటే, పైగా మనకు ఆర్ఏసీ వచ్చింది, ఫుల్ బెర్త్ అయితే రాలేదు. సో ఈ ఎలక్షన్ టైంలో ఏదొస్తే అదే మహాప్రసాదం కింద తీసుకుని మనం కంటిన్యూ అవ్వాలన్నమాట. సో ఆర్ఏసీ రాత్రంతా కూర్చునే వెళ్ళాలి. బట్ ఏసీ కోచ్లోనే వచ్చింది, ఆటో అప్గ్రేడేషన్. అందుకే మీరు ఎప్పుడైనా సరే బుక్ చేసుకునేటప్పుడు స్లీపర్ టికెట్ బుక్ చేసుకున్న కన్సిడర్ ఫర్ ఆటో అప్గ్రేడేషన్ అని ఉంటుంది. ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. కన్సిడర్ ఆటో అప్గ్రేడేషన్ అని ఉంటుంది, అది పెట్టుకోండి. ఆప్ట్ చేసుకుంటే కనుక మీకు స్లీపర్లో లేకపోయినప్పుడు ఇలాంటి టైమ్స్లో మీకు ఏసీలో కూడా బెర్త్ ఆర్ సీట్ దొరికే అవకాశం ఉంటుంది. సో కన్సిడర్ దిస్ ఆప్షన్. సో మనం ఆటో అప్గ్రేడేషన్ పెట్టుకోవడం వల్ల మనకి ఆర్ఏసీ సీట్, అది కూడా ఏసీలో వచ్చింది, 3rd ఏసీలో వచ్చింది. సో మనం ఇప్పుడు తినేసి కొద్దిగా వి విల్ లీవ్ అనమాట. సో ఐస్ వాటర్ బాటిల్ కూడా పెట్టుకోండి ఇప్పుడు. ఈసారి మనోడు వచ్చాడంటే ఇంకా అంతే, నువ్వు హైదరాబాద్ వచ్చే, నేను థాయిలాండ్ వెళ్ళిపోతాను, నువ్వు కూడా మెల్లగా థాయిలాండ్ వచ్చేద్ది. కానీ ఫైనల్గా అయితే వచ్చేసాం. మన ట్రైన్ యాక్చువల్గా అయితే 10th ప్లాట్ఫామ్కి రావాలి, కానీ 9th మీదకి వచ్చింది. వచ్చేసాం. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. The next day. Production piece. But where will it develop my code? Where will it test my code? Where will it test my data results? And have what? Development cluster. Dev cluster. Right? I have dev cluster. Whatever I do, I will open Spark shell in the dev cluster and I will read the data here, right? And
and read the data here and generate gym data in the production in the development. సో ఆ విధంగా ఇది డే 3 అన్నమాట. కొంచెం పట్టించుకోకండి, మా ఇల్లు ఇలాగే ఉంటుంది ఒక్కొక్కసారి. కొంచెం అంటే యాక్చువల్గా నా రూమ్ చూపిస్తే ఇది నా రూమ్. నాకు ఇష్టమైన దేవుడు రామచంద్రమూర్తి. ఈ పర్టికులర్ పోస్టర్ని నేను ఐ థింక్ ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉండగా 2011 ఈ ఇంట్లోకి మేము వచ్చింది 2011లో వచ్చాం. 2011లో ఈ పోస్టర్ అంటించాను. అప్పుడు 50-40 రూపీస్కి మా ఊర్లో ఒక ఫోటో ఫ్రేమ్ షాప్ ఉంటే అక్కడ అంటించాను. అప్పటి నుంచి అలాగే ఉంది, చెక్కు చెదరలేదు. సో అది అంటే చిన్నప్పుడు మాకున్న ఇంట్లో ఒక 3 గదులే ఉండేవి, లైక్ వరుసగా ఉండేవి అనమాట. ఒక ఒంటిల్లు, తర్వాత చిన్న మధ్యలో బెడ్రూమ్ అనాలి, టీవీ రూమ్ అనాలి, అన్నీ అదే. ఆ తర్వాత స్టార్టింగ్ రూము, 3 రూములు వరుసగా ఉండే ఒక పెంకుటింట్లో ఉండేవాళ్ళం. ఆ తర్వాత అంటే నేను చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ నేను పుట్టినప్పటి నుంచి అక్కడే ఉన్నాం. ఆల్మోస్ట్ నాకు 18 ఇయర్స్ వచ్చే వరకు, 17-18 వచ్చే వరకు అక్కడే ఉన్నాం. తర్వాత ఈ ఇల్లు కట్టుకున్నాం అన్నమాట 2011లో. అప్పుడు మనకంటూ ఒక రూమ్ ఉంటే బాగుంటుందనే కాన్సెప్ట్లోంచి వచ్చినాం అనమాట ఇవన్నీ. సో ఇప్పుడు ప్రస్తుతం ఇది నా రూము. ఇది డైకిన్ ఏసీ నేనే కొన్నాను నా సొంత డబ్బులతో. 45,000 అయింది. డైకిన్ 1 ton ఏసీయే. ఆల్మోస్ట్ 1 year బ్యాక్ కొన్నాను, లాస్ట్ ఇయర్ 23 మేలో. నేను అప్పుడు థాయిలాండ్లో ఉన్నప్పుడు జాబ్ చేస్తూ వచ్చినప్పుడు డబ్బులతో కొన్నాను. ఫ్యాన్ కట్టేద్దాం, నాకు తెలిసి వాయిస్ సరిగ్గా పిక్ అవ్వట్లేదని అనుకుంటున్నాను. యా, సో అది సంగతి. సో ఇది నా షెల్ఫ్, కొంచెం అన్క్లీన్గానే ఉంది. ఇది నాది, మా బ్రదర్ది, ఇద్దరు ఉంటాం ఈ రూమ్లో. అంటే ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి తను ఒక్కడే వాడు. ఇవి మొత్తం రామాయణం 6 కాండలు, అంటే ఒక వరుసలో లేవు, యాక్చువల్లీ ఉన్నాయి 1, 2. ఇది శ్రీమదాంధ్ర భాగవతం. ఇది భాగవతం. ఇవి వచ్చేసి రామాయణం 1వ భాగం, 2వ భాగం, 3వ భాగం. అంటే 2 కాండాలు చొప్పున ఒకే దాంట్లో ఉన్నాయన్నమాట. ఇవంతా రామాయణం, పుస్తక రాజాలు ఇవన్నీ. ఇది అసలైన ఆస్తి అంటే కోట్లు లక్షలు కాదు, ఇది అసలైన ఆస్తి. సో ఇంక ఇవేంటంటే శ్రీమద్ భాగవతం అన్నమాట ఇది. ఇంకా ఇది కైలాస మానస సరోవర యాత్ర, ఇదంతా సుందరకాండ, భగవద్గీత, వాల్మీకి రామాయణం వచనం ఉంది, అలాగే సంస్కృత అర్థాలతో సహితంగా కూడా ఉంది. సో ఇదన్నమాట, ఇది సింపుల్గా. యా, ఇది నా రూము. ఈ టేబుల్ కూడా నేను లాస్ట్ ఇయర్ కొన్నాను. ఒక సెటప్, ఒక డ్రీమ్ సెటప్ పెట్టుకోవాలనేటువంటి ఆశ అయితే ఉంది. అంటే ఒక కర్వ్డ్ మానిటర్ ఉండాలి, అండ్ ఒక మంచి టేబుల్ ఉండాలి. అంటే కూర్చున్నట్టుగా ఉండాలి, నుంచున్నప్పుడు అంటే అడ్జస్టబుల్ టేబుల్ ఒకటి సెట్ చేసుకోవాలి. ఏమో ఫ్యూచర్లో చేద్దాం. నాకు వీడియో ఎడిటింగ్ వచ్చి, అంటే బై గాడ్స్ గ్రేస్, దేవుడి దయ వల్ల చిన్నప్పటి నుంచి రకరకాలుగానే అన్ని టైంని స్పెండ్ చేయడం వల్ల చాలా నేర్చుకున్నాను. కొద్దిగా మంత్రాలు వచ్చు, శాస్త్రాల మీద ఇంట్రెస్ట్ ఉంది, సంస్కృతం మీద ఇంట్రెస్ట్ ఉంది. అట్ ద సేమ్ టైం వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాను. అట్ ద సేమ్ టైం మా జిఐఎస్, అంటే నేను మాస్టర్స్ చేసిన దాంట్లో జిఐఎస్లో కొద్దిగా కోడింగ్, దానికి తగ్గట్టు ఆపరేషన్ అనాలిసిస్, రీసెర్చ్, రైటింగ్, ఇవన్నీ కూడా నాకు బాగానే వచ్చాయి. ప్రూవెన్, అంటే ఏదో వచ్చాను కాదు, ప్రూవెన్. అంటే వాటిల్లో నేను కొన్ని ప్రాజెక్టులు చేసి సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి నాకు నేను ఫీల్ అవుతున్నాను ఐఎమ్ అట్లీస్ట్ క్యాపబుల్ ఆఫ్ ఇట్ అని. సో అలాగా వీడియో ఎడిటింగ్ చేయగలను. అలా ఒక 4-5 రకాల స్కిల్స్ అయితే ఉన్నాయి చేతిలో. బట్ కరెంట్లీ ఎన్ని స్కిల్స్ ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత ప్యాషన్ ఉన్నా కూడా ఇనీషియల్గా ఒక జాబ్ ఖచ్చితంగా ఉండాలన్నమాట ప్రతి ఒక్కరికి. అది మీ ప్యాషన్ని ఫ్యూయల్ చేస్తుంది. అంటే మీకున్న ప్యాషన్ అనే బండిని, ప్యాషన్ అంటే నిజంగా బండే, హీరో హోండా ప్యాషన్, కానీ ఇది నిజంగా మనకున్న ప్యాషన్ కూడా ఒక బండి అని అనుకుంటే మనకు వచ్చే జాబ్ ద్వారా వచ్చే డబ్బులు మన ప్యాషన్కి ఫ్యూయల్ ఇస్తాయి. అంటే మీ ప్యాషన్ యూట్యూబ్ చేయాలనుకోండి, దానికి మైకులు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇనీషియల్గా యూట్యూబ్ నుంచి డబ్బులు రావు కాబట్టి మీ జాబ్ మీకు ప్యాషన్కి ఫ్యూయల్ని ఇస్తుంది.
సో ఆ జాబ్లోంచి వచ్చే కొంచెం డబ్బులు యూట్యూబ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఆ జాబు చేస్తూ ఈ యూట్యూబ్ చేసుకునే ఒక ఇలా క్రియేట్ అవుతుంది మీకు. సో యా ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి, చూద్దాం ఎలా నడుస్తుందో, లైఫ్ ఎలా అవుతుందో. 2024 మే ఎలక్షన్స్కి 2 రోజుల ముందు, మే 13 ఎలక్షన్స్ కదా, 10వ తారీఖున రికార్డ్ చేస్తున్నాను ఇది. యా చూద్దాం నెక్స్ట్ ఇయర్ మనం ఈ టైంకి ఎక్కడ ఉండబోతాము. నాతో పాటు మీరు కూడా మీ జర్నీలో సక్సెస్ఫుల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. లెట్ us డెవలప్ టుగెదర్. అండ్ ఇంకా ఈ వ్లాగ్ కిందే సీ యూ. యా, పవర్ ఆఫ్.